వెల్కమ్ టు రైతు నేస్తం ఛానల్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి మనం అయాన్ వెరైటీ గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ ఇచ్చినాము, ఆల్రెడీ వీడియోలు కూడా పెట్టామండి మన యూట్యూబ్ ఛానల్లో. చూసుకోండి, మంచిగానే ఉంటుంది. ఈ వెరైటీ అయితే ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవద్దాక విత్తనం అండి. ఇది ఎకరానికి లాస్ట్ టైం అయితే కూసుమంచి ఫార్మర్కి వడితే శ్రీని గారికి 36 క్వింటాలు వచ్చేదండి దిగుబడి. రోగాలను కూడా తట్టుకుంది, గుబ్బా నల్లి ఏమి లేకుండా మంచి కాయ సైజు తోటి ఫస్ట్ నుంచి ఏదైతే సైజు ఉందో లాస్ట్ వరకు కూడా అదే సైజు ఉండి మంచి సైజుతో దిగుబడి రావడం జరిగిందండి. ఇది నందిని క్రాప్ కేర్ వాళ్ళు అయాన్ వెరైటీ, ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం అండి ఇది. అలాగే అదే కంపెనీలో జెస్సీ వెరైటీ కూడా ఉందండి. ఇది ఆల్రెడీ కామేపల్లి దగ్గర రామకృష్ణాపురంలో వేయడం జరిగింది. సుద్దనపు కోటయ్య గారు వేసారనమాట. ఈ వెరైటీ చాలా మంచిగా నీట్గా వచ్చిందండి. చెట్టు హైట్ కూడా వచ్చేసి 3.5 అడుగుల నుంచి 4.5 అడుగుల వరకు రావడం జరిగింది. వెరైటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి, దిగుబడి కూడా మంచిగా రావడం జరిగింది. ఈ వెరైటీ వచ్చేసి చాలా దుక్కులు వేయడం జరిగిందండి. మన కేశవపురం దొడ్డారవి గారికి కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా చాలా పెట్టడం జరిగిందండి యూట్యూబ్లో, మన ఛానల్లో. కావాలంటే చూసుకోండి ఒకసారి. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం అండి. ఇది ఎకరానికి అయితే ఈ 2 వెరైటీలు కూడా 35 అయితే ప్లస్ వచ్చేదండి. అలాగే రోగాలను కూడా తట్టుకుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే సైజుతో కూడుకొని వచ్చిందండి. ఇది సరచ్చు పెట్టుకుంటే మాత్రం మొత్తం కూడా కమ్మి మీకు మందు కొట్టడానికి వీలు పడకుండా ఉంటుందండి. అంతగానో కమ్ముకొని మంచి దిగుబడి వస్తుంది. కాయ కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. తొడియంతో పాటు 4 ఇంచులు ఉంటుందండి కాయ సైజు వచ్చేసి. కలర్ అయితే ప్యూర్ రెడ్ బాగుంటుందండి. చాలా నీట్గా అయితే రావడం జరిగిద్ది. ప్రతి ఒక్క కాయ కూడా మంచి సైజులోనే ఉండడం జరిగిద్దండి. చెట్టు కూడా 4.5 అడుగుల వరకు పెరగడం జరిగింది. ఈ 2 వెరైటీలు కూడా చాలా నీట్గా ఉంటుందండి చెట్టు కూడా. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.